రేపే ఎంతో శక్తివంతమైన మనకు ఏకాదశి. అలానే కాకుండా రేపు 1వ తారీఖు కూడా కదండీ! మనకు సోమవారంతో కలిసి ఏకాదశి వస్తుందనమాట. పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ రోజున గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి, మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు. గుమ్మం దగ్గర ఇలా ఇది చల్లటం వల్ల మంచి ఫలితాలనైతే మనం పొందగలుగుతాము. అందుకే ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక కొన్ని నియమాలను పాటిస్తూ గుమ్మం దగ్గర ఇది చల్లండి. 1వ తారీఖు రోజు ఏంటంటే గనక ఏకాదశి కలిసి రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారు. ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశికి అతీత శక్తి ఉంటుందండి. ఈ రోజున ఏంటంటే గనక లక్ష్మీనారాయణను పూజించిన వారు నెలంతా కూడా చక్కగండి వాళ్ళకి ఏంటంటే గనక పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏంటంటే గనక ఈ యొక్క రోజు అంటే పరమ పవిత్రమైన రోజు, ఈ రోజు మీరు మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది చల్లుకుంటూ ఈ నియమాలను పాటించుకుంటూ ఇంట్లో పూజ ఈ విధంగా చేసుకోండి. అలా చేసుకుంటే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. అలానే కాకుండా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఆటంకాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, భరించలేని బాధలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే గనక చక్కగా ఈ పరిహారం మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు. అందుకే గుమ్మం దగ్గర ఇది చల్లండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనకి ఏంటంటే గనకనండి రేపు సోమవారం ఏకాదశి రావటం చాలా విశేషం కదా. ఈ రోజు డిసెంబర్ 1వ తేదీ కూడా ఉంది. చాలా మంది కూడా ఏమనుకుంటారంటే గనక మాకు పోయిన నెల అంతగా సరిగ్గా లేదండి, ఈ నెలనన్నా సరిగ్గా ఉండాలండి, ఈ నెల మాకు బాగా కలిసి రావాలండి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని నియమాలు ఫస్ట్ రోజు ఆచరించుకుంటే నెలంతా కూడా ఇబ్బంది అనేది ఉండదండి. కొంతమంది ఏంటంటే కనుక ఫస్ట్ తారీఖు రావగానే గుడికి వెళ్ళటం, అలానే కాకుండా ఏంటంటే ఇంట్లోనైనా సరేనండి దీపం పెట్టడం ఇలాంటివి చేస్తారు. అందులో మనకి ఏకాదశి వచ్చింది కాబట్టి మీరేంటంటే తెల్లవారుజామునే నిద్ర లేవండి. అలా నిద్ర లేచేసి చల్లీటితో స్నానం చేయండి. కుదరకపోతే గోరువెచ్చని నీటితో కూడా స్నానం చేయొచ్చు. అలా స్నానం చేసేసి ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇంట్లో అండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. ఆ తర్వాత వచ్చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. స్నానం చేసే నీటిలో కొంచెం అంత పసుపుని కలుపుకొని చేస్తే జాతక దోషాలు, జాతక సమస్యలు పోతాయి. స్నాన కార్యక్రమాలు చేసి గుమ్మాలకు పసుపు రాసి వాకిట్లో ముగ్గు పెట్టుకొని చక్కగా ఏంటంటే గనక మనం పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అంటే పటాన్ని క్లీన్ చేసుకోవాలి. లక్ష్మీదేవి పటంతో పాటు వెంకటేశ్వర స్వామి పటాన్ని మొత్తం ఇట్లా శుభ్రం చేసుకోండి. అలా చేసుకుని ఏంటంటే కనుక ముందుగానే మీరు తులసి దళాలను కోసి పెట్టుకోండి. తులసి దళాలతో ఏంటంటే కనుక మీరు మాలను కూడా తయారు చేయొచ్చండి. అంటే మాల చేసుకోవచ్చు. కుదరకపోతే కనీసం 21 తులసి దళాలు కానీ 11 కానీ 5 తులసి దళాలను కానీ కోసి సిద్ధం చేసుకోండి. అలా చేసుకుని పూజను ప్రారంభించే ముందు ఉతికిన వస్త్రాలు ధరించిన తర్వాత స్వామివారి పటాన్ని క్లీన్ చేసుకుని చక్కగా ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటాన్నేమో మనము అంటే తులసి దళాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి పటాన్ని ఏంటంటే కనుక గులాబీ పూలతో లేదంటే మందార పూలతో అలంకరించుకోవాలి. ఇలా చేసేసిన తర్వాత మనం పూజ గదిలో ఏంటంటే కనుక పిండి దీపాలను పెట్టాలండి. ఈ రోజు పిండి దీపం పెడితే చాలా మంచిది. 7 పిండి దీపాలు పెట్టుకోవచ్చు. కుదరకపోతే ఏంటంటే కనుక ఒక్క పిండి దీపమైనా సరేనండి కొంచెం పెద్దగా పెట్టండి. కనీసం 2 అయినా సరే పిండి దీపాలు పెట్టండి. అందులో 7 ఒత్తులను వేసేసి దీపారాధన చేసుకోండి. అలా దీపం ఏంటంటే కనుక డైరెక్ట్గా నేల మీద కాకుండా తమలపాకు మీద పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఈ నెలంతా కూడా బాగా కలిసి రావాలని, అందులో ఏంటంటే ధనం రావాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం అంటే వస్తువు అని చెప్పొచ్చు. ఇదేంటంటే కనుక యాలక్కాయ వేసి దీపం పెట్టొచ్చు. ధనం రావడానికి అవకాశం ఉంటుంది. లేదు మాకు కష్టాలున్నాయి ఎక్కువగా అవి పోవాలనుకునేవారు లవంగాన్ని వేసి దీపం పెట్టండి. మీరు లవంగాన్ని వేసి దీపం పెడితే ఏంటంటే కనుక కష్టాలు అనేవి ఉండవండి. మధ్య మధ్యలో వచ్చే కష్టాలు కూడా తొలగిపోతాయి. అదే ఏంటంటే కనుక మీరు యాలకాయని వేసి దీపం పెడితే ధనం వస్తుంది. ధనాన్ని ఆకర్షించడానికి యాలకులు ఉపయోగపడతాయి కాబట్టి లవంగాలు కానీ యాలక్కాయని కానీ వేయండి. 2 కలిపి మాత్రం వేయకూడదు. విడివిడిగా వేసేసి దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం పెట్టేసిన తర్వాత నమస్కారం చేసుకోండి. అంటే ఇంట్లో ఈ విధంగా దీపం పెట్టి ఈరోజు ఏంటంటే కనుక వడపప్పు అంటే చలిమిడి నైవేద్యంగా పెట్టవచ్చు. ఒకవేళ అది కుదరకపోతే పాలతో చేసిన పాయసం కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి. పిండి దీపం పెట్టండి. పిండి దీపం పెడితే కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. మనం కుబేరులాగా మారుతాము. స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం అన్నమాట. ఈ రోజు పిండి దీపం చేస్తే జన్మాంతర దరిద్రాలు కూడా పోతాయండి. చక్కటి మోక్షం అనేది మనకు ప్రాప్తిస్తుందని చెప్పొచ్చు. ఆ పిండి దీపం పైన గోవింద నామాన్ని వేసి పెడితే ఆ గోవింద స్వామి అంటే ముఖ్యంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి మనని అనుగ్రహిస్తాడనమాట. ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెప్పొచ్చు. కాబట్టి పిండి దీపం చెయ్యండి. పిండి దీపం అంటే స్వామివారి
స్వామివారికి ఇష్టం కాబట్టి పిండి దీపమే పెట్టండి. ఇలా పిండి దీపం పెట్టుకొని ఇంట్లో ఇలా నైవేద్యం పెట్టండి. ఏది కుదరకపోతే అరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టొచ్చు, బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా పెట్టవచ్చండి. ఇలా కూడా నైవేద్యం పెట్టేసేయచ్చు అనమాట. ఇలా నైవేద్యం పెట్టిన ముందు కొబ్బరికాయను కొట్టండి. ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టడం, దీపం పెట్టడం, నైవేద్యం సమర్పించడం, అలానే కాకుండా గోవింద నామాలను పఠించుకుంటూ చక్కగా పూజ పూర్తి చేసుకోవటం, ఆ తర్వాత చివరిగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం, ఇదంతా కూడా చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసి చక్కగా ఏంటంటే స్వామివారి అనుగ్రహాన్ని మనము పొందవచ్చు. అంతకంటే ముందు పూజని ప్రారంభించే ముందు మీరు ఏంటంటే గనక పసుపుతో గణపతిని అంటే ప్రతిష్ఠించుకొని మీరు గణపతిని పూజించి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి. తులసి కోట దగ్గర కూడా పూజ చేస్తే ఈ రోజు మనకేంటంటే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందన్నమాట. అలానే కాకుండా మంచి ఫలితాలను చూడగలుగుతాం. అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా కలిగించుకున్న వారం అవుతాం. కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక తులసి కోట దగ్గర ఏంటంటే దీపం పెట్టడం, అలానే కాకుండా ధూపం చూయించడం, ఆ తర్వాత ప్రదక్షిణ చేయడం, ఇదంతా కూడా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంట్లో తులసి కోట దగ్గర ఇలా పూజ చేసుకోండి. దగ్గరలో ఉండే ఆలయానికి కూడా వెళ్ళండి. ఈ రోజు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే జన్మల దరిద్రాలు పోతాయని చెప్పొచ్చండి. ఇది కూడా ఏంటంటే కనుక చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. గుడికి వెళితే చాలా మంచిది. గుడికి వెళితే బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు ఉండవు. అలానే ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహము, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలను కూడా మనం పొందొచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఈ రోజు మనకు సోమవారం ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉంటే కటిక ఉపవాసం చేయకూడదు. ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి. ఉపవాసం ఒకవేళ లేకపోతే ఏంటంటే గనక ఉల్లి వెల్లుల్లికి అంటే దూరంగా ఉండాలి. ఉపవాసం ఉండేవాళ్ళు కటిక ఉపవాసం చేయకుండా పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే మంచిదన్నమాట. ఇలా ఇంకా ఏంటంటే గనక నల్లటి వస్త్రాలు ధరించకండి. ఈ రోజు ఏంటంటే గనక తలకు నూనె రాయకూడదు. ఈ రోజు తలకు నూనె రాస్తే కష్టాలను మనమే కోరి తెచ్చుకున్న వారం అవుతాం. అందుకే తలకు నూనె రాయకండి. ఈ రోజు ఉపవాసం ఉంటే కోటి అంటే ఏకాదశులు ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. ఈ ఉపవాసానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఇలా ఉపవాసం ఉండవచ్చు. ఆ తర్వాత ఏంటంటే గనక ఈ రోజు ఖచ్చితంగా అండి ఆవుకి ఏంటంటే గనక 2 అరటి పళ్ళను తినిపించండి. 2 అరటి పళ్ళను పెట్టి మీరు ఏదైనా సరే అండి కోరుకోండి, అది ఖచ్చితంగా 24 గంటల్లోనే జరిగి తీరుతుందన్నమాట. ఆవుని కూడా పూజించడం, ఆవుకు 2 అరటి పళ్ళు పెట్టడం, ఇంట్లో కూడా దీపం పెట్టుకోవటం ఇలా చేసుకోవాలి. దీపం అనేది ఏంటంటే గనక 2 పూటలు పెట్టుకోండి. దీపం 2 పూటలు పెడితే చాలా మంచిదండి. ఉదయం సాయంత్రం పెట్టాలి. సాయంత్రం సంధ్యా సమయం మనకి ఏకాదశి తిథి 7 గంటల వరకే ఉంటుందన్నమాట. 7 గంటల లోపే మీరు ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా అండి గుర్తుపెట్టుకోండి. గుమ్మం దగ్గర 7 లోపే ఇది చల్లండి. ఇలా చల్లి దీపం పెడితే చాలండి. జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఏమీ లేదండి, ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నీళ్లు తీసుకోండి, కొంచెం నీళ్లు తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. కొంచెం అంటే చిన్న భాగం అంటే గాజు గ్లాసులో ఒక చిన్న భాగం వంతు నీళ్ళని తీసుకోండి. మరి ఎంత అంటే కనుక ఒక 5 స్పూన్ల వాటర్, అందులో ఒక 2-3 స్పూన్ల రోజ్ వాటర్, కొంచెం పచ్చకర్పూరం, చిటికెడు కుంకుమ, పసుపు. ఒకవేళ మీ దగ్గర ఏంటంటే కనుక అత్తరు లేదనుకుంటే రోజ్ వాటర్ని కూడా కలపవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే కనుక చక్కగా నీళ్ళల్లో కలపాలి. ఇందులో అద్భుత శక్తి దాగుంటుంది. మనం ఇవన్నీ కూడా కలిపిన తర్వాత అందులో అతీత శక్తి ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తర్వాత ఇది గుమ్మం దగ్గర చల్లాలి, తలుపుల పైన చిలకరించుకోవాలి. అందుకే మీరు ఏంటంటే కనుక చిటికెడు ఇలా వేసామా లేదన్నట్టుగా కుంకుమను వేయండి, పసుపుని వేయండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పచ్చకర్పూరం కానీ లేదంటే పచ్చకర్పూరం లేకపోతే 2 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపి అదేంటంటే కనుక నీళ్ళల్లో కలపండి. అలా కలిపేసి మొత్తం చల్లండి. ఇంట్లో గదుల్లో మూలల్లో, అలానే కాకుండా మీ తలుపులపైన, మీ గుమ్మాల దగ్గర, మీకు ఎన్ని గుమ్మాలుంటే అన్ని, అలానే ఇంటి చుట్టూ కూడా చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో ఉండే కారాత్మక శక్తితో పాటు జ్యేష్ఠాదేవి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం అనేది చక్కగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఏర్పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అండి గుర్తుపెట్టుకొని ఏంటంటే కనుక ఈ ఏకాదశి రోజున ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి. చాలా మంది కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే ఇది చల్లి కొంతమంది అండి ఎన్నో ఫలితాలను పొందారనమాట. ఇది చల్లటం వల్ల మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించదండి, మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. చెడు రాదు కాబట్టి దైవం మన ఇంట్లో ఉన్నట్టే కదా. అలా ఏంటంటే కనుక మీరు మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలని చెప్పుకుంటూ చక్కగా గుమ్మం దగ్గర చల్లేసి ఇంకా వదిలేయండి. తలుపుల మీద, గుమ్మాల మీద చల్లండి. 7 గంటల వరకు ఏకాదశి తిథి ఉంది కాబట్టి అలా చల్లేసిన తర్వాత కొంచెం పసుపుని తీసుకుని అందులో కొద్దిగా నీళ్లను పోసి కలిపి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక కుడివైపుకు ఎడమవైపుకు స్వస్తి గుర్తు వేసి 2 దీపాలను గుమ్మం దగ్గర వెలిగించండి. ఈ దీప కాంతిలో నుంచే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీకేంటంటే చక్కటి ఫలితాలను కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. ఈ రోజు ఈ విధంగా చేసుకోవటం
చేసుకోవటం వల్ల సమస్త సమస్యల నుంచి బయటపడతారు. ఇల్లు మీకు అనుకూలించటం, ఇంటి వాతావరణం బాగుండటం, జ్యేష్ఠాదేవి దూరమైపోవటం, మంచి ఫలితాలు పొందటం, ఇల్లు తులతూగుతూ ఉండటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఏమీ లేదు, అత్తరుంటే చాలా మంచిది. వాస్తవానికి చెప్పాలంటే అత్తరు ఏంటంటే అందరి దగ్గర ఉండదు కాబట్టి ఒకవేళ మీరు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి. 20-30 రూపాయలు పెడితే అత్తరు వస్తుంది. గులాబీ పూలతో కానీ మల్లె పూలతో ఉండే అత్తర్ని తెచ్చుకోండి. అత్తరు కీలక పాత్ర పోషిస్తుంది. అత్తరు వల్ల ఏంటంటే గనక మనకు మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలను మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే మనకు చక్కటి ఫలితాలు ఉంటాయండి. ఇంకా లక్ష్మీదేవి మన ఇల్లు దాటదండి, ఇంకా మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది. మనకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది, అభివృద్ధిని కూడా ఇస్తుంది. కాబట్టి అత్తర్ని ఇంటికైతే తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఇలా పసుపు కుంకుమలో మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి. కర్పూరం మనందరికీ తెలిసిందే కదా, చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ కర్పూరం అనేది పచ్చకర్పూరం అయితే చాలా మంచిది. ఒకవేళ అది లేకపోతే 2 కర్పూర బిళ్ళలు తీసుకోండి. ఇంతే, ఇక్కడ కుంకుమ, పసుపు, కర్పూరం, అత్తరు, నీళ్లు, ఇంతకు మించి మనం ఏం కలపం కదా. కాబట్టి చూడండి ఎంత చక్కగా మనకు ఫలితం అనేది వస్తుంది, ఎంత బాగా మనకి ఇల్లు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం ఉంటుంది అనేది ఏంటంటే కనుక అంతా మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక ఇంట్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఉప్పుతో కూడా ఈ పరిహారం చేయండి. కొంతమంది ఏంటంటే కనుక ఉప్పు పరిహారాన్ని చాలా శక్తివంతంగా భావిస్తారు. నిజం చెప్పాలంటే నిజంగానే ఉప్పు పరిహారం చాలా చాలా శక్తివంతమైనదండి. ఉప్పుతో చేసుకునే పరిహారాలు మనకు ఎంతలా ఫలితాలను ఇస్తాయంటే కనుక అంతలా ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా సోమవారం రోజు ఏకాదశి ఉంది కదా, మనకు హోరా సమయం అనేది ఉంటుందన్నమాట. హోరా సమయంలో ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ది బెస్ట్ రిజల్ట్ని తెచ్చిపెడతాయన్నమాట. ఉప్పు పరమ పవిత్రమైనది, చాలా చాలా శక్తిని కలుగుంటుంది. కాబట్టి సోమవారం ఏకాదశి కలిసి వచ్చింది, అందులో 1వ తేదీ కూడా ఉంది కదా, అందుకే ఉప్పు పరిహారం అనేది ఆచరించుకోండి. ఉప్పులో మనకు తెలియని ఒక అద్భుత శక్తి దాగుంటుంది. ఉప్పు అనేది ఏంటంటే కనుక లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది. అదేనండి సముద్రం. కాబట్టి సముద్రం చాలా పవిత్రతను కలుగుంటుంది. సముద్రంలోనే లక్ష్మీదేవి అంటే పుట్టినిల్లుగా పరిగణించబడుతుంది కదా. అందుకే ఉప్పుని ఏంటంటే కనుక ఇలా ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత, లేదంటే కల్లుప్పు మీ ఇంట్లో ఉంది, మా ఇంట్లో కల్లుప్పు ఉందండి అంటే ఆ ఉప్పుతోనే చేసుకోండి. లేదు ఒకవేళ అనుకుంటే మాత్రం తెచ్చుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఇది చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇల్లు కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదు. ఇంటి పరంగా మనకు ఎన్నో కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి, ఇంటికి దిష్టి తాకుతూ ఉంటుంది. ఇంటి పరంగా ఏంటంటే కనుక ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే కనుక ఉప్పు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ముఖ్యంగా ఈ పనిని చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుకనండి మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా దెబ్బకు అంటే ఇల్లు వదిలి పారిపోతుందన్నమాట. అలా జరగటానికి ఏంటంటే కనుక అవకాశం ఉంటుంది. అంత పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. గాజు గ్లాస్ని తీసుకుని అందులో ఏంటంటే కనుక 1 స్పూన్ కంటే కూడా ఎక్కువగా అంటే ఉప్పుని పోసేయండి. అంటే నీళ్ళని 3 వంతులుగా తీసుకుని అందులో ఏంటంటే కనుక 2 స్పూన్లంతా కల్లుప్పు పోసేయండి. అలా పోసేసి ఇల్లంతా కూడా తిరగండి. ఆ నీటిని ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. అలా తిరిగిన తర్వాత మీరేంటంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ నీటిని ఏంటంటే బయట తొక్కని ప్రదేశంలో పోయండి. ఇలా నీళ్ళ మీద మూత పెట్టకుండా ఉప్పుని వేసి ఇల్లంతా కూడా తిరుగుతున్నాం కదండి, ఆ ఇంట్లో ఉండే మన కంటికి కనిపించని కొంచెం నెగిటివిటీ, అలానే కాకుండా దిష్టి, ఒక రకంగా చెప్పాలంటే జనాల ఏడుపు, ఆ ఇంట్లో ఏర్పడే సమస్యలు, ఆ ఇంట్లో ఉండే గొడవలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే కనుక నీళ్లు ఉప్పు అనేది అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. అలా చేసుకున్నప్పుడు మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మన ఇంటికి ఏంటంటే కనుక చెప్పలేనంత అంటే ఇదిగా ఉంటుందండి. అంటే ఒక చెప్పాలంటే పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇంటి వాతావరణం అనేది. అలానే ఇంట్లో ఉండే కారాత్మక శక్తి అంతా కూడా ఆ గాజు గ్లాసు ఆ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ గాజు గ్లాస్ లేకపోతే పరిహారం చేయకండి. శాస్త్రాల్లో గాజు గ్లాసులో చేయడం వల్ల గాజు గ్లాస్ కూడా ఎంతో కొంత నెగిటివిటీని తీసేసుకుంటుందన్నమాట. అలా తీసేసుకొని మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి గాజు అనేది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అందుకే కొన్ని పరిహారాలకు గాజు గ్లాస్ మాత్రమే వాడాలి. మనం నార్మల్గా స్టీల్ గ్లాస్లో చేస్తే అంతగా ఫలితం ఉండదన్నమాట. నీళ్లు నారాడిగా చెప్పబడితే ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేయడానికి ఉపయోగపడుతుంది. మనం చేసే పరిహారం మన ఇంటి మీద ఉండే దిష్టి దోషాలన్నీ కూడా పోవాలని చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేయండి. ఇక అలానే కాకుండా రేపు సోమవారం రోజు ఏంటంటే కనుక హోరా సమయంలో ఒక ఎడమ చేతులు ఏంటంటే కనుక గుప్పెడంత ఉప్పుని తీసుకొని ఏదైనా సరే సమస్య వస్తుంది, ఆ సమస్య వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు, ఆ సమస్య ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకోండి, ఆ సమస్య చెప్పుకొని ఈ గుప్పెడు ఉప్పుని 2 నిమిషాలు చేతిలో పట్టుకొని తల చుట్టూదా 3 సార్లు తిప్పి ఆ ఉప్పుని ఏంటంటే కనుక బయట పడేశారనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఫలితం వస్తుందన్నమాట. విత్ ఇన్ సెకండ్స్లో ఏంటంటే మీరు ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలామంది చేస్తారండి, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ మీరేంటంటే కనుక మీ పనులు మీకు అనుకూలించాలన్నా, మీ పనులు బాగుండాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక హోరా సమయంలో ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి. చేసేసి ఫలితం అనేది పొందండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక రేపు ముఖ్యంగా ఇంట్లో ఈ కూరని వండకండి. ఈ కూర వండి తింటే మాత్రం మీరు కోరి మరి కొనుక్కొని కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు. ఎందుకంటే ఈ కూర వండటం వల్ల అన్ని అశుభ ఫలితాలు ఉంటాయన్నమాట. మనం ఏంటంటేనండి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారండి, మాకు
మాకు ఈ నెల బాగుండాలండి, ఈ నెల మాకు ఇబ్బందులు ఉండకూడదండి, ఈ నెల మాకు బాధలు రాకూడదండి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే నెల బాగుందనుకోండి మన మైండ్ కూడా బాగుంటుంది. మనకేంటంటే కనుక సమస్యలు వచ్చి మనం ఇబ్బంది పడిపోయి మనం బాధలు పడుతుంటే మనకు ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదండి. నిజం చెప్పాలంటే కనుక ఏంటి లైఫ్ అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం. మరి అలా జరగకుండా ఉండాలంటే కనుక ఇంట్లో ఈ కూరను ఉండకూడదు. ముఖ్యంగా ఏకాదశి తిథి కూడా ఉంది కాబట్టి ఇంట్లో ఈ కూర వండితే మనం చెప్పాం కదా కష్టాలు బాధలు నరకం అనుభవిస్తామండి నిజం చెప్పాలంటే డిసెంబర్ మొత్తము. అందుకే ఇంట్లో ఈ కూర వండకూడదు. ఈ కూర ఏంటంటే కనుక ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే కనుక పొట్లకాయ కూరను వండుకోకూడదండి. పొట్లకాయ ఏంటంటే కనుక చాలా చాలా చెడు చేస్తుందండి. ఇలా తిథి వార నక్షత్రాలు ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఇంట్లో పొట్లకాయ కూరని కోసి వండటం వల్ల ఏంటంటే కనుక ఇబ్బందులు తలెత్తుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఈ పొట్లకాయ పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని కోసి వండటం నిషేధం. నార్మల్ తిథుల్లో ఏంటంటే కనుక ఇది వండకూడదు. ఈ తిథుల్లో వండుకోవటం వల్ల ఏంటంటే కష్టాలు మనకు అంటే చుట్టుముడతాయన్నమాట. ఆ కష్టాల కూబిలో మనం పడిపోతాం, కష్టాలు మనని ఇబ్బంది పెడతాయన్నమాట. అందుకే ఈ పొట్లకాయ కూరని అవాయిడ్ చేయండి, వండకండి, కొయ్యకండి. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక కాకరకాయని తినకూడదండి. కాకరకాయ ఏంటంటే కనుక 1వ తేదీన తింటే ఈ నెలంతా కూడా చేదు అనమాట. కాకరకాయ ఎంత చేదుగా ఉంటుంది అంతటి చేదు వార్తల్ని మనం వింటామన్నమాట. మనం ఏంటంటే కనుక చక్కగా ఇంట్లో పూజ చేసుకుని ప్రసాదంగా తీపి పదార్థాన్ని స్వీకరిస్తాం. అంతేకాని ఈ చేదుని తిని మనం అంతా నోరు చేదు చేసుకొని మనం చేదు వార్తల్ని వినలేం కదా. అందుకే కాకరకాయ అయితే అస్సలు తినకండి. ఈ కాకరకాయ ఏంటంటే కనుక జీవితంలో చేదును మిగిస్తుందన్నమాట. 1వ తేదీ ఏకాదశి తిథి రోజున ఇంట్లో కాకరకాయ తినకూడదు. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక బెండకాయ ఏంటంటే చూడటానికి జిగురుగా ఉంటుంది కదండి. ఈ జిగురు ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ బెండకాయ కూడా కొంచెం మనకు చూడాలంటే ఇంట్లో వండుకోకూడదు. దీనివల్ల కూడా సమస్యలు వస్తాయి. రేపు తిదివార నక్షత్రాన్ని బట్టి ఈ 3 కూరలు ఇంట్లో వండకూడదు. అలానే నాన్ వెజ్ అండి, కోడిగుడ్డును కూడా ఇంట్లో వండుకోకపోవటమే మంచిది. కోడిగుడ్డుతో పాటు మనం ఏంటంటే కనుక ఇలా ఏవైనా సరే నాన్ వెజ్ వంటలు అయితే ఇంట్లో వండుకోకూడదు. మనం ఇలా వండుకోవడం వల్ల ఏంటంటే కనుక ఇబ్బందులు ఈ చికెన్లు, మటన్లు, ఫిష్లు, రొయ్యలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి వండుకోకూడదనమాట. ఇవి తినకూడదనమాట. వీటి వల్ల మనకు కష్టాలు వస్తాయి, అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నెలలో ఏంటంటే కనుక తెలియకుండానే ఆటోమేటిక్గా మనం చాలా వరకు కూడా నష్టాల్లో పడిపోతామన్నమాట. అందుకే దయచేసి వీటిని అవాయిడ్ చేసేయండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఈ రోజున ఏంటంటే కనుక రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఎవరికైతే అప్పుల బాధలు అధికంగా ఉన్నాయని బాధపడతారో అలాంటి వాళ్ళు ఈ రోజు గుర్తుపెట్టుకోండి. ఇది 100% జరిగి తీరే పరిహారం అండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ముందుగా ఏంటంటే కనుక మీరు రావి చెట్టు కిందండి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే ఒక మట్టి ప్రమిద అలానే కాకుండా నువ్వుల నూనె తీసుకుని వెళ్ళండి. ముందుగా వెళ్ళగానే రావి చెట్టుని 2 చేతులతో తాకండి. 2 చేతులతో 2 సార్లు తాకండి. తాకిన తర్వాత 7 ప్రదక్షిణలు చేయండి. చేసి నమస్కారం చేసుకోండి. చేసిన తర్వాత అప్పుల బాధలన్నీ కూడా పోవాలని రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక దీపారాధన చేయండి. దీపం పెట్టి నమస్కారం చేసుకుని అప్పులు తీరాలని సంకల్పం చెప్పుకొని ఇక ఏంటంటే కనుక ఇంటికి వచ్చేయండి. ఖచ్చితంగా అప్పులు తీరి చక్కగా ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే కనుక ఆచరించుకోండి. ఇలా చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఈరోజు ఇలాంటి పనులు చేసుకుంటే ఈ నెలంతా కూడా మీకు ఇంకా ఇబ్బంది ఉండదు.